హాయ్ ఫ్రెండ్స్, కొత్త అప్లికేషన్ అనేది రెండు వచ్చినాయి. మీకు రెండు యాప్స్ గురించి అయితే చెప్తాను. మీరు రెండు యాప్స్లో అయితే టాస్క్ గట్రా ఏం చేయక్కర్లేదు. ఫ్రీగా అనేది మీరు డైలీ యాప్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా అనేది మీ పేటిఎం వాలెట్లో అనేది డబ్బులు అనేది యాడ్ అయిపోతుంది. ఇంకో అప్లికేషన్ వచ్చి మీకు సైన్ అప్ బోనస్ కింద అనేది ₹3 ఇస్తుంది. డైరెక్ట్గానే ₹3 అనేది మీ పేటిఎంకి అనేది మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. మీరు ఇందులో అనేది ఎలా ప్రాసెస్ చేయాలనేది వీడియోలో అయితే మీకు మొత్తానికి అయితే చెప్తాను. వీడియోకి అనేది ఖచ్చితంగా ఒక లైక్ అనేది కొట్టండి. వీడియో అయితే చివరిదాకా చూడండి. ఇంకెవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాలేదు, జాయిన్ అయిపోయి నేను కొత్తగా అప్లికేషన్ ఏమైనా వచ్చినా మీకు ముందుగానే అయితే వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీడియో ఎలా ఉందనేది కామెంట్లు అనేది చెప్పండి. మీకు ఇందులో అనేది ఒక యాప్ నుంచి అయితే నాకు పేమెంట్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. నాకు ₹3 రీడింగ్ పడితే 20 పైసా అనేది కట్ చేసుకొని మనకి మిగతా అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా 20 పైసా కాదు, 12 పైసా అనేది కట్ చేసుకున్నారు. మిగతా అమౌంట్ అనేది ఇచ్చేసారు. మంచి అప్లికేషన్ 2 అనేది మీకు పేమెంట్ ప్రూఫ్గా కూడా చూపించాను. నిన్న అనేది నాకు కామెంట్ అనేది వచ్చింది, యాప్స్ అనేది తక్కువ వస్తుంది బ్రో అనేది. మీకు చాలాసార్లు అనేది చెప్పాను, కంపెనీ వాళ్ళకి అనేది కొద్దిగా బెనిఫిట్ అవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అర్నింగ్ తక్కువ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి పేమెంట్ అనేది ఇవ్వలేక యాప్స్ అనేది చేయలేకపోతున్నారు. ఇదే అనేది కాదు, చాలామంది డౌట్ రావచ్చు. గూగుల్ యాడ్స్లో ప్రాబ్లం ఏముంది బ్రో అనేది. ప్రాబ్లం అయితే ఉంది. మనకి మామూలుగా చెప్తున్నాను, మీరు యూట్యూబ్లో ఎవరినైనా మామూలుగా అడగండి మీకు అర్నింగ్ ఎలా వస్తుంది. నేను చాలా దగ్గర అనేది సెర్చింగ్ చేశాను. యూట్యూబ్ నుంచి కూడా మనకి అర్నింగ్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది చాలామందికి. చాలామంది యూట్యూబ్లో కూడా మెసేజ్ అయితే చేశారు, ఏంటి అర్నింగ్ తక్కువ వస్తుంది. దాని గురించి యూట్యూబే రిప్లై ఇవ్వలేకపోయింది. ఇప్పుడు అనేది 2019 అనేది చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. మనకి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది. ముందులో అయితే అలా ఉండేది కాదు, యాప్స్ అనేది ఎక్కువ వచ్చేది. ఇప్పుడు అనేది కొద్దిగా ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా బెనిఫిట్ అవ్వట్లేదు. చేస్తారంటున్నారు. కొద్దిగా వాళ్ళకి పేమెంట్ కొద్దిగా బాగా వస్తే యాప్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఇస్తారంటున్నారు. అప్పటికల్లా అనేది మీకు ఎంతో కొంత యాప్స్ అనేది నేను ఎలాగోలాగా తీసుకొస్తాను. మీరు చూసిన వాళ్ళు అనేది ప్రతి వాళ్ళు అనేది వీడియోకి అనేది ఒక లైక్ అనేది కొట్టండి. నాకు కొద్దిగా మీ నుంచి అయితే సపోర్ట్ అయితే చేయండి. మీకు యాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. నిన్న వీడియో అయితే ఎవరు చూడలేదు, చూసుకోండి. అది మంచి అప్లికేషన్, గూగుల్ యాడ్స్. నేనైతే నాకు ₹3 సైన్ అప్ బోనస్ కింద వచ్చింది. ₹3 అనేది నేను విత్డ్రా అయితే చేసుకున్నాను. మీకు ఎలాగ రిజిస్టర్ అవ్వగానే మీకు ₹3 అనేది రావడం అనేది జరుగుతుంది. ₹3 కాగానే మీరు అంటే ₹3 సైన్ అప్ బోనస్ కింద వస్తుంది. మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను కింద అయితే చూసుకోవచ్చు, నేను విత్డ్రా అయితే చేశాను. మీకు విత్డ్రా అయితే ఎలా చేయాలనేది చూపిస్తాను. మీకు సైన్ అప్ బోనస్ కింద మామూలుగా పాయింట్స్ అనేది ఇస్తారు, 10 పాయింట్స్ అనేది. ఇందులో అనేది మీరు వర్క్ గట్ట అనేది ఎలా చేసుకోవాలనేది చెప్తాను. మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయించుకుంటే మీకు కొద్దిగా రెఫరల్ ఇన్కమింగ్ అనేది ఉంటుంది. మీరు డైలీ ఓపెన్ చేసినందుకు అనేది మీకు పాయింట్స్ అనేది డబ్బులు అనేది వస్తుంది. డైలీ ఓపెన్ చేసినందుకు కూడా మీకు మనీ అనేది ఈ అప్లికేషన్ అనేది ఇస్తుంది. మొత్తం ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఫస్ట్ మీకు విత్డ్రా అయితే ఎలా చేయాలని చూపిస్తాను. పైన 3 డాట్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ వాలెట్ అర్నింగ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను విత్డ్రా అయితే చేశాను. మీకు ఇక్కడ విత్డ్రా కనిపిస్తుంది కదా సైడ్న, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని 5 స్టార్ రేటింగ్ అమౌంట్ మీ ఇష్టం ఇస్తారంటే ఇచ్చుకోండి. ఇక్కడ మీరు ఈ అమౌంట్ అయితే ఇవ్వండి. మినిమం రేటింగ్ వచ్చి ₹3. మీరు పేటిఎం కావాలంటే పేటిఎం, యూపీఐ కావాలంటే యూపీఐ, బ్యాంక్ కావాలంటే బ్యాంక్. మనకి తెలిసి అయితే మీరు పేటిఎం అయితే ఇచ్చుకోండి. ఇక్కడ పేటిఎం మీద క్లిక్ చేస్తే మీ పేటిఎం నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసుకొని విత్డ్రా అయితే చేసుకోండి. మీకు ఒక పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఫస్ట్ మీరు ఎంటరింగ్ వచ్చాక మీకు ఒక పిన్ అనేది అడుగుతుంది. పాస్వర్డ్ అనేది, ఆ పాస్వర్డ్ మీరు విత్డ్రా చేసేటప్పుడు అయితే ఎంటర్ చేయాలి. ఆ పాస్వర్డ్ అయితే మీరు మర్చిపోకండి. మర్చిపోయారంటే మీకు విత్డ్రా అయితే అవ్వకపోవచ్చు. విత్డ్రా ప్రాసెస్ అయితే మీకు ఎలాగుంటుంది. మీరు డైలీ అనేది యాప్ ఓపెన్ చేసి చెకింగ్ చేసినందుకు మీకు డైలీ అనేది మనీ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డైలీ అనేది స్క్రాచ్ కార్డ్ అనేది ఇస్తారు. ఏం లేదు, మీరు డైలీ అనేది యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు చూసుకోవచ్చు, స్క్రాచ్ కార్డ్ సింబల్ కనిపిస్తుంది కదా. నేను ఇంకా స్క్రాచ్ కార్డ్ చేయలేదు. మీకు ఇందులో అనేది
ఒక రోజు అంటే మీకు డబ్బులు అనేవి రావచ్చు, లేకపోతే పాయింట్స్ అనేవి రావచ్చు. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు అన్నీ ఇక్కడ స్క్రాచ్ కార్డే కనిపిస్తుంది. సో డైలీ అనేది ఎంతో కొంత అనేది పేమెంట్ వస్తుంది. ఎంత అనేది చెప్పడం, రూపాయి నుంచి ఎంతైనా స్క్రాచ్ కార్డ్ అనేది రావచ్చు. సో మీరు ఏం లేదు, యాప్ని అనేది మీరు ఉంచుకోండి. ఇది యాప్ మీకు కొద్దిగా లాంగ్ టర్మ్ వర్క్ అనేది, చాలా లాంగ్ టర్మ్ వర్క్ అనేది చేస్తుంది. సో మీరు ఏం లేదు, రిజిస్టర్ అయ్యి ఉంచుకోండి. మీరు మీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ని కూడా రెఫర్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క రెఫర్కి అనేది 3 రూపీస్ ఇస్తుంది ఈ అప్లికేషన్ అనేది. సో మీకు రెఫరల్ బోనస్ అనేది వస్తుంది. సో అది కూడా మీకు బెనిఫిట్టే. మీకు డైలీ మీ ఫ్రెండ్ కూడా చెప్పండి, మీరు డైలీ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది. సో ఎంతైనా తగలచ్చు. మీకు మళ్ళీ 3 రూపీస్ కాగానే మళ్ళీ విత్డ్రా అయితే చేసుకోండి. డైరెక్ట్గా అనేది మీకు వెంటనే అనేది మీరు విత్డ్రా పెట్టగానే మీ పేటిఎం వాలెట్లో డబ్బులు అనేది యాడ్ అయిపోతుంది. సో అప్లికేషన్ అనేది మీరు ఎలా యూజ్ చేసుకోండి. సో డైలీ అనేది మీరు యాప్ ఓపెన్ చేసుకొని స్క్రాచ్ కార్డ్ చేసుకోండి, మీకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది. మీకు ఇంకో అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు ఈ అప్లికేషన్ వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది. సో మీ పేటిఎం నెంబర్ ఇచ్చండి, పేటిఎం నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది. సో మొత్తం డీటెయిల్స్ అనేవి మీ మేల్ ఫీమేల్ గట్ట అన్నీ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మొత్తం అన్ని డీటెయిల్ అనేవి ఫిల్ చేసేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు ఇక్కడ మీ అని కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు, మీకు సైన్ అప్ బోనస్ కింద అనేది అమౌంట్ ఇస్తారు. సో మీరు ఇక్కడ విత్డ్రా అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఈ అప్లికేషన్లో కూడా మీకు వర్క్ అనేది ఎలా చేయాలనేది చెప్తాను. సో మీకు మొత్తం ప్రాసెస్ అనేది ఒకటోటి చెప్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు రీడింగ్ పెట్టుకోవాలంటే మినిమం వచ్చి 5 రూపీస్ కావాలి. 5 రూపీస్ కానీ విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో మీకు ఏంటంటే రెఫర్ చేసినందుకు కూడా మీకు అమౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో మీరు రెఫర్ కూడా చేసుకోవచ్చు. సో మీకు డైలీ అనేది పాయింట్స్ అనేది వస్తుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, పైన డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా. సో డాలర్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాయింట్స్. సో కాయిన్స్ అనేది ఉంది. ఇక్కడేమో మీకు బాక్స్ కింద ఉంది కదా. సో ఇది వచ్చి అమౌంట్. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ అమౌంట్, ఇక్కడ అమౌంట్, ఇక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బులు. సో ఇక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బులు, మీకు డబ్బులు అనేది కనిపిస్తుంది. సో ఆ డబ్బుల పైన మీరు ఎప్పుడు క్లిక్ చేస్తారు. సో డైరెక్ట్గా అనేది మీ పేటిఎం నెంబర్ అయితే రిజిస్టర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అనేది మీ పేటిఎం వాలెట్లో అనేది సో 20 పైసా అయితే 20 పైసా, 30 పైసా అయితే 30 పైసా, 50 పైసా అయితే 50 పైసా డైరెక్ట్గా అనేది మీ పేటిఎంలో అనేది యాడ్ అయిపోతుంది. సో మంచి అప్లికేషన్, ఇది కూడా యూజ్ చేసుకోండి. ఏం లేదు, డైలీ అనేది ఓపెన్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, మీరు డైలీ ఓపెన్ చేసుకొని ఇక్కడ చెక్కింగ్ చేసుకోండి. చెక్కింగ్ చేసుకుంటే మీకు ఎంత డబ్బులు అనేది తగులుతుందో సో అంత డబ్బులు అనేది వెంటనే అనేది రీడింగ్ మీ పేటిఎంలో వాలెట్లో అనేది డబ్బులు అనేది యాడ్ అయిపోతుంది. సో మంచి అప్లికేషన్, 2 అప్లికేషన్ అనేది సో బెస్ట్ అప్లికేషన్ నాకు అనిపించింది. యూజ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి అప్లికేషన్ లేదు, అప్లికేషన్ వచ్చేదాకా అనేది 2 యాప్స్ వచ్చినా మీరు యూజ్ చేసుకోండి. మీకు డైలీ ఓపెన్ చేసుకొని సో ఇందులో అనేది చిన్న చిన్న అంటే ఓపెన్ చేసుకొని స్క్రాచ్ కార్డు సో మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో 2 యాప్స్ అనేది మంచి అప్లికేషన్, యూజ్ చేసుకోండి. సో మీకు ఎంత కొంత అనేది పేమెంట్ అనేది వచ్చేస్తుంది. డైరెక్ట్గా అనేది మీ పేటిఎం వాలెట్లో డబ్బులు అనేది యాడ్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అర్నింగ్ అప్లికేషన్ వీడియోస్ ఏం అప్లోడింగ్ చేసినా త్వరగా మీ మొబైల్లోకి రావడం అనేది జరుగుతుంది. సో బాయ్.